సో ప్రతి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ స్టూడెంట్ అనేది ఏ కోర్స్కి ఏ కంట్రీ వెళ్తే బెటర్ అనేది సో మీ స్టూడెంట్కి కౌన్సిలింగ్ చేస్తాం. యూరోపియన్ కంట్రీకి 7 lakhs కూడా మనం పంపిస్తాం. యూకేలో చదవడానికి ఏమవుతుంది, ఇండియన్ వస్తారు, చైనీస్ వస్తారు, ఆస్ట్రేలియన్ వస్తారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేది వాళ్ళు ఒక క్లాస్ రూమ్ లో మీకు ఉంటుంది. ఈచ్ బ్రాంచ్ నుంచి 50 to 60 మెంబర్స్ అనేది మినిమం హెడ్ కౌంట్. ఓకే. తర్వాత వాళ్ళు మేబీ వాళ్ళ లైఫ్ లో బిజీ అవడం వల్ల పర్టికులర్ కాంటాక్ట్ ఉంటారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ అనేది దొరుకుతున్నాయా? రెస్టారెంట్, పెట్రోల్ బంక్ మంత్లీ వాళ్ళు 70,000 to 80,000 వరకు ఎర్న్ చేస్తారు. 70 to 80,000. అరవింద్ అడిగి ఎర్న్ చేసేస్తున్నాడు ఏంటనేది ఏదో క్యూరియాసిటీతో వాళ్ళు ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటారు. హ్యాపీగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ మా వీడియో విషయంలో ఆయన వచ్చినట్టే వాళ్ళకి 10% ఇస్తాం. ల్యాప్టాప్ అండ్ ట్యాబ్ డిపెండ్స్ అపాన్ ద కంట్రీ. 1 month వచ్చేసి 70 to 80,000. జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సో నేను వెళ్ళాను మా పేరెంట్కి బర్డెన్ కాకూడదు, సో నేను ఎప్పటి నుంచే నేను లోన్ని రీప్రాసెస్ చేసేస్తాను. ఈ కాన్సెప్ట్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొన్ని ఇల్లీగల్ వర్క్స్ చేయకూడదు, అది ప్రిఫర్ చేస్తుంటారు కొంతమంది.